హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత. వెల్కమ్ టు జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు మీ లైఫ్లో ఉండే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు? ఓకే, మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా? తన ఫీలింగ్స్ను దాచుకుంటున్నారా లేక బయటపడే సమయం అనేది వచ్చిందా? ఓకే, ఎస్పెషల్లీ మీరు బయటకు బలంగా కనిపించిన లోపల మాత్రం ఇంకా ఆ పర్సన్‌కి కనెక్ట్ అయ్యే ఉన్నారమ్మా. అది క్లియర్‌లీ ఆ ఎనర్జీస్ అయితే మనకి తెలుస్తున్నాయి. ఓకే. ఎట్లా అంటే ఒక మెసేజ్ గానీ, ఒక కాల్ కోసం గానీ మీ పర్సన్ నుంచి ఎ ఎదురు చూస్తూ ఉండడం అనమాట. మీ హృదయము చాలా డీప్‌గా ఎదురు చూస్తూ ఉండడం అనేది నాకిక్కడ తెలుస్తుంది. రైట్? ఈ రీడింగ్ మీ ఆశలను పెంచడానికైతే కాదు. మీ హృదయాన్ని మోసం చేయడానికి అంతకన్నా కాదు. ఓకే. ఈ రీడింగ్ మీ పర్సన్ హృదయంలో ఉన్న నిజాన్ని సున్నితంగా మీ ముందు ఉంచడానికి. ఓకే. ఐ క్లియర్‌లీ చాలా సార్లు చెప్పాను మీకు ఫ్రమ్ ద బిగినింగ్, టారెట్ నెవర్ లైస్. ఓకే అమ్మా. అస్సలు టారెట్ అనేది అబద్ధం చెప్పదు. మీరు నమ్మాలి దాన్ని. ఓకే. ఇప్పుడు మీరు నమ్మకపోయినా ఎప్పుడు తర్వాతకి రియలైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తది. మేడం చెప్పేది కాదు, అలా కాదు, ఇట్లా కాదు అని కొంతమంది అనుకుంటే దట్స్ యువర్ విష్. బట్ మీరు ఫ్యూచర్‌లో రియలైజ్ అయ్యే సిచ్యువేషన్ వస్తది. అప్పుడు అది నిజంగానే మేము విన్నాం కదా! అప్పుడు మేము ఇగ్నోర్ చేసాము. మా ఫూలిష్‌నెస్ వల్ల మేము ఇగ్నోర్ చేసాము. కానీ అదే నిజమైంది అన్నట్టు. ఓకే. అంటే ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఇప్పుడు మనం చేసే రీడింగ్ అని కాదు. నేను ఎవ్రీ రీడింగ్ గురించి కూడా చెప్తున్నాను. ఓకే. అండ్ మనకి ఈరోజు తన ఫీలింగ్స్ నిజంగా బయటపడుతున్నాయా? ఓకే. తను మీ గురించి ఇప్పుడేమనుకుంటున్నారు మెయిన్‌లీ. ఈ కనెక్షన్ ప్రెజెంట్ ఎటు వెళ్తుంది అనేది కూడా మనం చూద్దామమ్మా ఈ రీడింగ్ ద్వారా. ఓకే. టారో డెక్ ద్వారా మనం డివైన్ గైడెన్స్‌తో మనం తెలుసుకుందాం. ఓకే. క్లియర్‌లీ. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్ కోసం స్వచ్ఛమైన సందేశాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ క్షణంలో వారి హృదయంలో ఉన్న భావాలు ఏవో, వారు దాచుకుంటున్న నిజమేదో, భయం వల్ల చెప్పలేకపోతున్న మాటలు ఏవో స్పష్టంగా చూపించండి. ఈ టారో కార్డ్స్ ఎవరిని గాయపరచకుండా, నిజాన్ని దాచకుండా హీలింగ్‌తో కూడిన మార్గదర్శకత్వం ఇవ్వండి. ఈ రీడింగ్ ద్వారా మాకు. ఈ రీడింగ్ మనసుకు శాంతిని, హృదయానికి స్పష్టతను ఇవ్వాలి మా వ్యూవర్స్‌కి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీ. హార్ట్‌ఫుల్లీ చెప్పుకోవాలమ్మా మనం. పైకి మాట చెప్పడం అది యూజ్‌లెస్. మీకు తెలుస్తుంది మీరు హార్ట్‌ఫుల్లీ చెప్పడం. ఎప్పుడూ చాలా గ్రాటిట్యూడ్‌గా తల వంచుకొని చెప్పుకోవాలి మనం. వినమ్రంగా యూనివర్స్‌కి. యూనివర్స్‌తో మనం కనెక్ట్ అవుతుంది. ఓకే. మనము స్ట్రైట్ ఫార్వర్డ్‌గా నిలబడి అట్లా చేయకూడదు మనం చేసే పూజలు కూడా. వంగాలి. ఓకే. వంగి వినయంగా దేవుని దగ్గర ఉండాలి. కొంచెం వంగాలి, బెండ్ అవ్వాలి. మనం దేవుడి దగ్గర ఏ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం దండం పెట్టుకుంటున్నప్పుడు కొంచెం బెండ్ అవ్వాలి. తండ్రికి మనం బెండ్ అవ్వాలి. దట్స్ అ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే. అండ్ మనం టారో కార్డ్స్ తీసుకుందామమ్మా ఇప్పుడు. పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి తీసుకుంటాను ఫస్ట్. అండ్ కరెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయనేది చేద్దామమ్మ మనం. వారి కరెంట్ ఎనర్జీస్ గురించి అంటే అంటే కంటిన్యూస్లీ చేస్తాను మీకు. ఓకే. ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కదా మీకు కరెంట్ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్వి. సో దట్ నేను కంటిన్యూస్లీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కార్డ్ ఎగిరి పడింది. సో నేను యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను కార్డ్స్ తీసేసుకుని దాని లేటర్ స్ప్రెడ్ చేస్తాను. ఓకే. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్ కార్డే కదా. ఓకే.
ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే, ఇప్పుడు పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం. సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, and 10th one. We need 2 more cards, 11 and 12. ఓకే, ఇప్పుడు కార్డ్స్ని స్ప్రెడ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్ ఇది మనకి. ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇది డైరెక్ట్లీ జంప్ అయింది కార్డ్. ఓకేమా, ఏస్ ఆఫ్ పెంటికల్స్. సెకండ్ కార్డ్ సెట్ టెంపరెన్స్. థర్డ్ కార్డ్ సెట్ 4 of Swords. ఓకే, కనిపిస్తున్నాయి కదమ్మా ఈచ్ కార్డ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ కార్డ్ సెట్ ద వరల్డ్. ఫిఫ్త్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ కప్స్. Sixth one, Page of Wands. Seventh one, Ten of Swords. Eighth card is the Chariot. Ninth one, Queen of Cups. 10th card set, Knight of Cups. 11th one, Queen of Wands. 12th card set, the Emperor. Okay, so now let's dive deep into the reading clearly. మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చుకుని జోడియాక్ సైన్స్ కూడా చెప్పుకుందాం. ఓకేమా, సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్ నౌ. మనకి ఫస్ట్ కార్డే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదమ్మా. ఈ కార్డ్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈరోజు మీ పర్సన్ మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు అనేది మనకి త్రూ దిస్ కార్డ్ కన్వే అవుతుంది, వెరీ సీరియస్లీ. ఓకే, ఫస్ట్ కార్డ్తోనే మనకి యూనివర్స్ ఆన్సర్ ఇచ్చేసారు. ఓకే, ఎట్లా అంటే ఎటువంటి ఆలోచన అంటే మళ్ళీ మొదలు పెట్టచ్చా మీతో బాండ్ని అనే ఆలోచన, అది కూడా చాలా సీరియస్లీ. ఓకే, వారి మనసులో ఉంది ఆ ఆలోచన. ఓకే, ఇది ఎంటీ థాట్ అయితే కాదు, అంటే స్టేబుల్ న్యూ బిగినింగ్ కోరుకుంటున్న భావన అనమాట మీ నుంచి. ఓకే, అది మనకి త్రూ దిస్ కార్డ్ కన్వే చేస్తున్నారు యూనివర్స్. నెక్స్ట్ కార్డ్ సార్ సెకండ్ వన్ టెంపరెన్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ వారు భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఎమోషనల్లీ కుంగిపోకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుని పైకి లెగుస్తున్నారు అని చెప్పేసి మనకి ఈ కార్డు కన్వే చేస్తుంది. ఓకే, ఆల్సో అతి ఉత్సాహము కాదు, అతి భయము కూడా కాదు, సమతుల్యతలో వాళ్ళు చూసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్. ఓకే, మీతో మెల్లగా కానీ బట్ నిజాయితీగా ముందుకు రావాలనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు అట్ ప్రెజెంట్. ఓకే, అది మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే అవుతుంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ 4 of Swords. ఇక్కడ ఇదేంటంటే ఒక చిన్న విరామం కనిపిస్తుంది మనకి ఈ కార్డ్ ద్వారా. అంటే అది కూడా దేనికోసం అంటే వారు మాట్లాడే ముందు ఆలోచనలో ఉన్నారనమాట. మీతో మాట్లాడే ముందు కొంచెం ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచించే నిశ్శబ్ద గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ విరామమే ఇక్కడ విరామం అనమాట. ఆలోచించడానికి తీసుకున్న విరామం అనమాట ఇది. ఈ విరామము అనేది నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదు మిమ్మల్ని, అంటే సరైన మాటలు ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మీతో మాట్లాడడానికి వారు. అది మనకి త్రూ దిస్ కార్డ్ కనిపిస్తుంది అనమాట, 4 of Swords. ఓకే, నెక్స్ట్ ద వరల్డ్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫోర్త్ కార్డ్ సెట్ పాత అపార్థాలు ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య కూడా, అవి పాత బాధలు ఉంటాయి కదా మీ ఇద్దరు ఫేస్ చేసినవి, అవి ముగిసే దశ మీ ఇద్దరి మధ్య
క్లోజర్ అవుతుంది అని చెప్పి మనకి వరల్డ్ కార్డ్ చూపిస్తుంది. ఆర్ అది కాకపోతే అది యాక్చువల్లీ మీ ఇద్దరికి ఆ ఫేజ్‌లో పూర్తిగా మార్పొస్తుంది అని మనకి క్లియర్‌లీ కనిపిస్తుందమ్మా. ఓకే. లేదంటే పూర్తిగా ఎండ్ అయిపోద్ది మీ రిలేషను. బట్ ఈ కార్డ్ యాక్చువల్లీ 2 ఈ కార్డ్ మీనింగ్ 2 వేస్ ఉంటాయి. బట్ మనకొచ్చిన కార్డ్ సెట్స్‌ని బట్టి చూస్తే ముగియడం కాదు. ఆహ్, వాళ్ళు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే చేంజ్ అవ్వడం ఇన్ ద సెన్స్ మీ ఇద్దరి మధ్య జరిగిన పాత అపార్థాలు ఏవైతే ఉన్నాయో, పాత పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండ్‌కొచ్చేసినాయి. అంటే వాళ్ళు అవన్నీ ఇంక తీసుకురాకూడదు. మీకు అనుగుణంగా మెసులుకోవాలి అని అర్థం చేసుకునే స్వభావానికి వస్తున్నట్టు మనకి ఈ కార్డ్ ద్వారా తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ కప్స్. ఇదేంటంటే ఫిఫ్త్ కార్డ్ సెట్ వారి హృదయం తెరుచుకుంటుంది. ఓపెన్ అవుతుంది. అండర్‌స్టాండింగ్ నేచర్ పెరుగుతుంది. చిన్న మెసేజ్ సాఫ్ట్ టోన్ వర్డ్స్‌తో ఫీలింగ్స్ బయట పడే మొదటి అడుగు వారు వేయాలనుకుంటున్నారు అనేది నాకు ఈ కార్డ్ ద్వారా తెలుస్తుందమ్మా. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టూడ్. అండ్ సిక్స్త్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి పేజ్ ఆఫ్ వాండ్స్ వారిలో మళ్ళీ ఆసక్తి, ఎక్సైట్‌మెంట్ చెప్పా కదా! మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అన్న ఆసక్తి, ఎక్సైట్‌మెంట్ అనేది ఆల్సో మీపై అట్రాక్షన్ తిరిగి చిగురిస్తుంది వారికి. ఓకే. ఇనిషియేటివ్ తీసుకునే ఆలోచన చాలా స్ట్రాంగ్‌లీ వాళ్ళలో మొదలైంది అని చెప్పేసి కనిపిస్తుంది. అందుకనే మనకి ఫస్ట్ కార్డే ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది చూడండి. చాలా సీరియస్‌గా ఆలోచించారు ఈరోజు మీ గురించి. అందుకని దాన్ని ఫస్ట్ చాలా సీరియస్‌గా ఆలోచించారు. అండ్ నెక్స్ట్ వన్ బై వన్ ఏం ఆలోచించరు, ఏ విషయాల్లో ఆలోచించరు కూడా మనకి వన్ బై వన్ చాలా క్లియర్‌లీ వచ్చింది. అంటే చాలా స్టేబుల్డ్‌గా, చాలా బ్యాలెన్స్డ్‌గా అంతా చాలా ఒక పద్ధతిగా ఉందమ్మా అంతా గూడా. ఓకే. ఈరోజు రీడింగ్ బావుంది. మంచిగా ఉంది. ఓకే. వారైతే మొదటి అడుగు వేయాలనుకుంటున్నారు. మనకది క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. అండ్ సెవెంత్ కార్డ్ సెట్ ఏంటంటే 10 ఆఫ్ స్వార్డ్స్ రైట్. 10 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ద్వారా ఏంటంటే, వారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వారికి బరువుగా అనిపిస్తున్నాయి. వాళ్ళు అంటే రియలైజ్ అవుతున్నారు. ఆల్సో వాళ్ళు చేసిన తప్పుల్ని అవి నా మిస్టేక్స్ అని రియలైజ్ అవుతున్నారు. రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఆ మిస్టేక్స్‌ని. అంటే పశ్చాత్తాప పడుతున్నారు. నేను మీకు ఆల్రెడీ చెప్పానమ్మా చాలా సార్లు పశ్చాత్తాపం నీకు మించిన ప్రాయశ్చిత్తం లేదు అని మనకు తెలుసు కదా! పశ్చాత్తాపపడి మన దగ్గరికి వచ్చిన వాళ్ళని డెఫినైట్‌లీ యాక్సెప్ట్ చేయాలి. ఓకే. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మనకి 10 ఆఫ్ స్పాట్స్ కార్డ్ ద్వారా మనకి క్లియర్‌లీ తెలుస్తుంది. ఓకే. లైక్ అంటే ఏంటంటే పాతవారు కొత్త పర్సన్‌లా మారుతున్నారు అని చెప్పేసి. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ నౌ. అండ్ దెన్ సెకండ్ కార్డ్ సెట్ ద చారియట్. చారియట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఐ మీన్ ఎయిత్ కార్డ్ సెట్ సారీ సెకండ్ కార్డ్ సెట్ అంటుంది. ఇక్కడ ఈ లైన్ చూసుకుంటూ నేను అట్లా చెప్పాను. ఎయిత్ కార్డ్ సెట్ ఇప్పుడు ముందుకు కదలాలనే నిర్ణయము ఆహ్, భయాన్ని జయించి చర్య వైపు అడుగు వారిలో కనిపిస్తున్నాయి నాకు త్రూ దిస్ కార్డ్. ఫీలింగ్స్‌ని మాటలుగా మార్చే శక్తి వస్తుంది వారికి అనేది మనకిక్కడ కనిపిస్తుంది. వెరీ గుడ్ ఎనర్జీస్. అలా వచ్చేటట్టు యూనివర్స్ చేశారమ్మా మీకు. ఓకే. వెరీ గుడ్ ఎనర్జీస్. సో, చారియట్ కార్డ్ మనకి అవి కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే నైన్త్ వన్ మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎమోషనల్‌గా అంటే ఎమోషనల్ సేఫ్ ప్లేస్‌గా చూస్తున్నారు. ఎమోషనల్ సేఫ్ ప్లేస్ అనేది చాలా తక్కువ మందికి ఇస్తాం మనం. ఆ ప్లేస్‌లో చూస్తున్నారు మిమ్మల్ని. మీ కేరింగ్, మీ అర్థం చేసుకునే స్వభావము వారికి తెలుసు ఆల్రెడీ. అది ఇప్పుడు అగైన్ రియలైజ్ అవుతున్నారనమాట. ఓకే. అది మనకి కార్డ్ ద్వారా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ 10థ్ కార్డ్ సెట్ నైట్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది ఒక రొమాంటిక్ ఎనర్జీ బేసికల్లీ. నైట్ ఆఫ్ కప్స్ అనేది అంటే ఒక ప్రపోజలు, ఒక హృదయపూర్వక మాట లేదా ఎమోషనల్ అప్రోచ్ అమ్మ. ఓకే. అది మనకి ఈ కార్డ్ చెప్తుంది. ఫీలింగ్ బయటపడే స్పష్టమైన సూచన మనకి క్లియర్‌లీ కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మీరు వారి కళ్ళలో ఒక స్ట్రాంగ్ అట్రాక్టివ్ పర్సన్ అనమాట. వారికి అంత అట్రాక్టివ్, అంత స్ట్రాంగ్ పర్సన్‌గా వారికి మీరు కనిపిస్తారు. మిమ్మల్ని ఆ స్టేజ్‌లో పెట్టారనమాట వాళ్ళ లైఫ్‌లో. ఓకే. మీ ఆత్మవిశ్వాసము వారిని అట్రాక్ట్ చేస్తుంది చాలా, చాలా గట్టిగా. నేను అందుకే చెప్తాను కదా! సెల్ఫ్ లవ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ రిలేషన్‌లో అని చెప్పేసి. మీ విలువ వారికి క్లియర్‌లీ తెలుస్తుంది ఎట్ నౌ.
ఓకే. అట్ ప్రెజెంట్ అది మనకి త్రూ దిస్ కార్డ్ మనకి కన్వే అవుతుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ ద ఎంపరర్. చూడండి, ఫైనల్ కార్డ్ సెట్ ద ఎంపరర్ వచ్చింది. ఫైనల్ కార్డ్ సెట్ ఇది స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ ఎనర్జీ అమ్మ ఎంపరర్ అనేది. ఓకే. ఫైనల్ కార్డ్ సెట్ ఇంకా ఎంతో క్లియర్గా ఇచ్చారో మీకు యూనివర్స్. ఇలా పాజిటివ్ రీడింగ్ అమ్మ మనకి. ఇది చాలా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఈ పాజిటివ్ రీడింగ్ని మొత్తం మీ లైఫ్లోకి తెచ్చుకోవడానికి కోసం యూనివర్స్కి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, ఇంత మంచి అద్భుతమైన ఎనర్జీ రీడింగ్ని మాకు మా లైఫ్లోకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పర్సన్ని మా లైఫ్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అది త్వరలో జరగాలి అని యూనివర్స్కి చెప్పుకోండి. ఓకే. అండ్ మనకి కార్డ్ నేను కంప్లీట్గా చెప్పలేదు. వారు ఏంటంటే కంట్రోల్ తీసుకొని సీరియస్‌గా స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్‌లో. ఓకే. అది మనకిక్కడ కనిపిస్తుంది త్రూ దిస్ కార్డ్. మీ విషయంలో ఇది మాటల కంటే చర్యల వైపు సూచన అనమాట. ఓన్లీ మాటలు అసలు చెప్పాలనుకోవట్లేదు. డైరెక్ట్‌గా త్రూ యాక్షన్సే చూపించాలి అనుకుంటున్నారు. అది మనకిక్కడ కనిపిస్తుంది. ఓకే. అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ మనకి ఒక్క విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీ పర్సన్ మీ గురించి చాలా గాఢంగా ఆలోచిస్తున్నారు. చాలా చాలా సీరియస్‌లీ, చాలా స్ట్రాంగ్‌లీ. ఓకే. ఫీలింగ్స్ బయటపడే దశ మొదలైంది వారిలో. ఓకే. నెమ్మదిగా బట్ నిజాయితీగా ముందుకు రావాలనే ఉద్దేశం అనేది వారిలో వచ్చింది. ఓకే. అదే మనకి ఒక సక్సెస్ అనమాట. ఓకే. అయితే మీరు మాత్రం మీరు మాత్రం ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో మీ హీలింగ్ మీద, అది అలానే కంటిన్యూ చేయండి. మీ హీలింగు, మీ విలువ మీద నిలబడాలి. మీరు దాన్ని మళ్ళీ ఇది వచ్చింది కదా అని చెప్పేసి అది వదిలేసి ఎగిరి గెంతులేసేసి మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి డైరెక్ట్‌గా ముందే వెళ్ళిపోవడం అలాంటివి చేయొద్దు. వారే వస్తారు. ఓకేనా? అలాంటివి చేసే మళ్ళీ వచ్చేసారు కదా మన దగ్గరికి, మనం ఏం చేయక్కర్లేదన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో, మీరు అలా చేయొద్దు. మీరు స్ట్రాంగ్‌లీ ఉండండి. ఓకేనా? మళ్ళీ బాధపడాల్సొస్తది. లెట్ దెమ్ సఫర్ అయితేనే వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ. ఓకే. వారు వస్తే ఆరోగ్యకరమైన బంధంగా రావాలి మీ దగ్గరికి. రైట్. లేదంటే ఈ పిచ్చి రిలేషన్ మనకి వద్దు కదా. ఆరోగ్యకరమైన బంధంగా రావాలంటే మీరు వెయిట్ చేయాలి. వారికి టైం ఇవ్వాలి సఫర్ అవ్వడం కోసం. ఓకే. లేకపోతే మీ శాంతిని ఎంచుకోవడం కూడా విజయమే. అలాంటివి ఏమీ జరగలేదనుకోండి, మీ పీస్‌ని పట్టుకొని మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు సెల్ఫ్ హీల్ మీద ఫోకస్ చేసి మీ పనిలో మీరు వెళ్తే అది పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా మళ్ళీ మీరే వెనకాలెళ్ళి వాళ్ళ వెనకాలెళ్లారనుకోండి, ఇంకా మీ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఓకే. అండ్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ మనకి రాశులు ఏం కనిపిస్తున్నాయంటే టారస్ వృషభ రాశి కనిపిస్తుందమ్మా. అండ్ లిబ్రా తులారాశి, ఆల్సో పాయిసెస్ మీనరాశి వారు ఉన్నారు. క్యాన్సర్ కర్కాటక రాశి ఉన్నారు. ఏరీస్ మేషరాశి అండ్ లిబ్రా చెప్పేసాను కదా. టారస్ కూడా చెప్పాను. లియో సింహరాశి వారు ఉన్నారు. అండ్ క్యాప్రికాన్ మకర రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి చెప్పాను. వీరు మనకి కనిపిస్తున్నారు ఈ రీడింగ్లో. ఓకే. ఈ పాజిటివ్ రీడింగ్ని మీ లైఫ్లోకి స్వీకరిస్తున్నట్లు యూనివర్స్కి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ రూపంలో తెలుపుకోండి అమ్మ. మీకు ఇంకా హార్ట్ఫుల్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే యూనివర్స్ ఈ పాజిటివ్ రీడింగ్ని మొత్తం మీ లైఫ్లోకి పంపిస్తారనమాట, ఆ శక్తిని. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా.